సెక్రటరీలో ఏపీ సీఎం చంద్రబాబు మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. మొట్టమొదటిసారిగా చైనా భారతదేశం రెండు దేశాలు కూడా రాజకీయ సంబంధాలు మెరుగుపరుచుకోవడానికి, అదే మరిగా ఎప్పటికప్పుడు ఒక మెరుగైన సంబంధాలు పెంచుకోవడానికి ఒక అవగాహనతో ముందుకు పోవడానికి పొలిటికల్ డెలిగేషన్స్ లీడ్ చేయడం ఒక పద్ధతి ప్రకారం వస్తూ ఉంది. చాలా రోజుల నుంచి ఇది ఒక కార్యక్రమం స్టార్ట్ చేశారు. మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా ఒకసారి వెళ్ళి వచ్చారు. నేను ఒకసారి వెళ్ళారు, కానీ అది ఇండివిజువల్గా వెళ్ళాం. ఇప్పుడు మళ్ళీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అంటే మన ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీ అండ్ ఆల్సో ఇంటర్నేషనల్ పబ్లిక్ రిలేషన్స్ అండ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ చైనా, వీళ్ళిద్దరూ కలిసి మా టీంను ఆహ్వానించారు. చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. రిసీవ్ చేసుకున్నప్పటి నుంచి పంపించే వరకు ఒక పద్ధతి ప్రకారం, ఎందుకంటే ఇది రిలేషన్స్ పెంచుకునే అవగాహన కాబట్టి రెండు దేశాల మధ్య సంబంధాలు పెంచుకోవడానికి వాళ్ళు ఉత్సాహం చూపిస్తున్నారు. అందుకే ఇటీవల కాలంలో అమెరికా ప్రెసిడెంట్ మన దేశానికి రావడం, నరేంద్ర మోడీ గారి నేటివ్ ప్లేస్కి వెళ్ళడం, అక్కడి నుంచి ఢిల్లీకి వచ్చి మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. సారీ, చైనా ప్రెసిడెంట్. ఆ తర్వాత ఇప్పుడు నెక్స్ట్ మంత్ నరేంద్ర మోడీ గారు అమెరికాకి వెళుతున్నారు. సారీ, అమెరికా వస్తుంది, చైనాకి వెళుతున్నారు. చైనాకి వెళ్ళినప్పుడు సేమ్ ప్రొసీజర్, ఏదైతే చైనా ప్రెసిడెంట్ వచ్చినప్పుడు ఎంత క్లోజ్గా ఇండియాకి ఇంపార్టెన్స్ ఇచ్చారో, వీరు కూడా పోయినప్పుడు ఆ ఇంపార్టెన్స్ వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఒక నెల ముందు నేను అక్కడికి వెళ్ళడం జరిగింది. వెళ్ళినప్పుడు 3 ప్లేసులకు వెళ్ళాం. ఒకటి బీజింగ్, 2 చెంగ్డు, 3 షంఘాయ్. ఈ 3 ప్లేస్కి వెళ్ళాం. 3 ప్లేసులకు వెళ్ళినప్పుడు చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. అందులో కూడా మనం అఫీషియల్ డెలిగేషన్ ఒకటి వెళ్ళాం. రెండోది సిఐఏ డెలిగేషన్ కూడా వచ్చారు. ఎందుకంటే నేను ఎక్కడికి పోయినా ఒక దేశం నుంచి వాళ్ళు రావడమే కాకుండా మన వాళ్ళు కూడా అవగాహన పెంచుకోవాలి, ఎంటర్‌ప్రెన్యూర్స్ పెరగాలి, వ్యాపారాల్లో వీళ్ళకు కూడా అనేక విధాలుగా ఒక స్కిల్స్ రావాలి, ఇంకా బాగా వ్యాపారం చేయాలి. అవి చేసి వీళ్ళు కూడా వెల్త్ క్రియేషన్కు ఉపయోగపడాలి. ఫారిన్ కంపెనీసే కాకుండా ఫారిన్ కంపెనీస్తో సమానంగా మన వాళ్ళు కూడా వ్యాపారాలు చేస్తే రావాలనే ఉద్దేశంతో మనం ముందుకు పోతున్నాం.